అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 6 తప్పు జరిగిపోయింది. ఇక స్టోరీలోకి వెళ్తే, విరాట్కు చెప్పకుండా పబ్కి వెళ్ళిన హాస్నిని వాష్రూమ్ దగ్గర 4 వ్యక్తులు అడ్డించారు. వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక కంగారు పడుతూ ఎవరైనా ఉన్నారేమో అని అటు ఇటు చూసింది. నైట్ టైం కావడం వలన ఆ కారిడార్ మొత్తం ఖాళీగా ఉంది. హెల్ప్ అని గొంతు చించుకున్నా ఎవరికీ వినిపించే పరిస్థితులు లేవు. ఇంతలో వారిలో ఒకడు, ఏంటి పాప అలా చూస్తున్నావు, అంత నచ్చానా అని వికరిగా నవ్వుతూ ముందుకు వచ్చాడు. మరొకడు, పాపకు ఒంటరిగా బోర్ కొడుతున్నట్లుందిరా, కాసేపు మనమందరం కలిసి తనతో ఆట ఆడుకుందామా, ఏం పాప ఆడతావా మాతో అంటూ హాస్ని మీదకు వెళ్ళాడు. ఆ మాటలకు కోపంతో హాస్ని కళ్ళు ఎరిపెక్కాయి. ఆ మరుక్షణమే అబ్బా చచ్చాన్రా దేవుడా అంటూ ఆ రౌడీ తల పట్టుకున్నాడు. అతని తలలో నుంచి రక్తం దారాలా కారుతోంది. ఏమైందని చూసిన మిగిలిన రౌడీలకి హాస్ని చేతిలో ఓ ఇటుక కనిపించింది. నీకెంత ధైర్యం, మా మనిషినే కొడతావా అంటూ వారిలో ఒకడు హాస్ని చెంప మీద కొట్టాడు. ఇంతలో మరొకడు ఆమె చెయ్యిని పట్టుకొని వాష్రూమ్స్కి వెనుకగా ఉన్న స్టోర్ రూంలోకి లాక్కొని హాస్నిని నేల మీద తోశాడు. తర్వాత ఆ 4 హాస్నిని చుట్టుముట్టారు. నా జోలికి వచ్చారంటే ఒక్కొక్కరు ఈరోజు నా చేతుల్లో చస్తారు అంటూ వారికి ఏమాత్రం భయపడకుండా పళ్ళు బిగించింది హాస్ని. ఆ మాటకు వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పక్కున్నవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళల్లో ఒకడు, చూడండి రా దీన్ని, గుప్పడంత కండ కూడా లేదు, గుండె నిండా ధైర్యం మాత్రం ఉంది అని వెటకారం చేశాడు. అయినా ఏం చూసుకొని నీకు ఈ ధైర్యం అని అడిగాడు ఇంకొకడు. వెంటనే వారికి వెనక నుంచి, నన్ను చూసుకొనే అని ఓ గొంతు చాలా గంభీరంగా వినిపించింది. అది విని అందరూ ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి చూశారు. చీకట్లో నిలబడిన ఆ వ్యక్తి లైటర్తో చాలా స్టైలిష్గా సిగరెట్ని వెలిగించాడు. ఆ వెలుగులో అతడి ముఖం కనిపించడం, ఆ రౌడీల కళ్ళు భయంతో పెద్దవి కావడం రెండూ ఒకేసారి జరిగాయి. వాళ్ళ నోట్లో నుంచి హిట్లర్ అన్న పేరు వణుకుతూ వచ్చింది. వెంటనే అందరూ విరాట్ కాళ్ళ మీద పడి, మమ్మల్ని క్షమించండి వివిఆర్, తను ఎవరో తెలియక అలా చేశాం అని బతిమలాడటం మొదలుపెట్టారు. తప్పు తెలిసి జరిగినా తెలియక జరిగినా క్షమించడం నా డిక్షనరీలోనే లేదు అని చాలా కఠినంగా అన్నాడు వివిఆర్. వెంటనే హిట్లర్ మనుషులు ఆ 4 తల మీద పెద్ద రాడుతో గట్టిగా కొట్టారు. ఒక్కొక్కరుగా అందరూ కుప్పకూలిపోయారు. అనుకోని ఆ సంఘటనతో షాక్ అయిన హాస్ని భయంతో బిగుసుకుపోయింది. విరాట్ కోపంగా హాస్ని దగ్గరకు నడిచాడు. హాస్ని భయంగా, ఇందులో నా తప్పేం లేదు, నాకేం తెలియదు అని చెప్పింది. నేను నీకు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేశానా బేబీ అని సూటిగా అడిగాడు విరాట్. లేదు అని నెమ్మదిగా బదులిచ్చింది హాస్ని. మరి పబ్కి ఎందుకు వచ్చావు, నిన్ను చూసి ఆ వెధవలు రెచ్చిపోయేలా ఏం చేశావు అని అదో రకంగా అడిగాడు విరాట్. అతని మాటలకి హాస్నికి పౌరుషం పొడుచుకొచ్చింది. వాళ్ళు మొగాళ్ళే కదా, ఒక బుద్ధి ఉంటే కదా, అదంతే, ఇడియట్స్ అంటూ వాళ్ళను తిట్టుకుంటూ, నేను ప్యాలెస్కి కాల్ చేసి చెప్పే వచ్చాను అని ఉక్రోషంగా అంది. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చా అని కఠినంగా వినిపించింది విరాట్ వాయిస్. ప్యాలెస్ మేనేజర్కి అని బింకంగా సమాధానమిచ్చింది హాస్ని. నీ హస్బెండ్ ఎవరు అని సీరియస్గా అడిగాడు విరాట్. అతని వాయిస్లోని ఇంటెన్సిటీకి భయపడుతూ, మీరే అని నత్తిగా సమాధానమిచ్చింది హాస్ని. గుర్తుంది, వెరీ గుడ్. ఇలాంటి ప్లేసెస్కి వచ్చే ముందు నువ్వు ఎవరి భార్యవో గుర్తులేదా అని ఇంకా గట్టిగా దబాయించి అడిగాడు విరాట్. గుర్తుంది, అయితే ఏమైంది, నేనేదో తప్పు చేసినట్టు ఎందుకు ఇంత కఠినంగా అడుగుతున్నారు, నా ఫ్రెండ్స్తోనే కదా వచ్చింది అని కొంచెం ధైర్యం తెచ్చుకొని అడిగింది హాస్ని. అప్పటి వరకు అతన్ని చూసి భయమేసిన ఓపిక పట్టింది. కానీ అతను అలా అవమానించాడని తట్టుకోలేకపోయింది హాస్ని. అందుకే మొండిగా విరాట్కి ఎదురు మాట్లాడడం స్టార్ట్ చేసింది. తప్పేం లేదు అంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి ఆమె చెయ్యి పట్టుకొని బరబరా బయటికి లాక్కపోయాడు విరాట్. అప్పటికే హాస్ని వాష్రూమ్కి వెళ్ళి చాలా టైం అవ్వడంతో ఆమె ఫ్రెండ్ కీర్తి, హాస్ని ఎంత టైం అయినా ఇంకా రాలేదేంటి అని కంగారు పడుతూ బయటకు వచ్చింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయింది. హే విరాట్, లీవ్ మీ
అని గింజుకుంటూ విరాట్ నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తున్న హాసినిని చూసి భారంగా ఊపిరి పీల్చుకున్న కీర్తి హాసిని అని మెల్లగా పిలిచింది. కానీ కోపంగా వెనక్కి తిరిగి చూసిన విరాట్ని చూసి కీర్తి కూడా భయపడి అక్కడే ఆగిపోయింది. హాసిని అతని చేతి నుండి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, ప్లీజ్ విరాట్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. జరిగిందేంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నాతో హ్యాష్గా బిహేవ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ట్రై టు అండర్స్టాండ్ అని కాస్త బతిమలాడడానికి ట్రై చేసింది. కానీ విరాట్ ఆమె మాటలు పట్టించుకోకుండా హాసినిని తన ఖరీదైన కారులో తోసి తను పక్కనే కూర్చున్నాడు. కారు వేగంగా ప్యాలెస్లోకి దూసుకుపోయింది. ఇంకా కోపంగా ఉన్న విరాట్ కార్ డోర్ తీసి హాసిని చెయ్యి గట్టిగా పట్టుకొని ప్యాలెస్ లోపలికి లాక్కెళ్ళాడు. తనను ఆడపిల్లగానే కాదు, కనీసం మనిషిలా కూడా చూడని అతని ప్రవర్తనకు హాసినిలోని సహనం నశించిపోయింది. అంత గట్టిగా పట్టుకుంటే నా చెయ్యి నొప్పిగా ఉంది. వై కాంట్ యు అండర్స్టాండ్? ఒక ఆడపిల్లతో ఇలాగైనా బిహేవ్ చేసేది? మీరు అసలు మనిషేనా అని కోపంగా విరాట్ మీద అరిచింది హాసిని. అప్పటికే వాళ్ళిద్దరూ విరాట్ గదికి ఎదురుగా ఉన్నారు. హాసిని అన్న మాటకు విరాట్ ముఖం పాము బుసలు కొడుతున్నట్లుగా అయిపోయింది. ఇప్పటి వరకు ఈ విరాట్కి ఎదురు తిరిగి మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేను ఏంటన్నది నీకు డీటెయిల్గా తెలియాలి, అంతే కదా? ఈరోజు ఈ విరాట్లో ఉన్న బీస్ట్ని నీకు పరిచయం చేస్తాను అని కోపంగా అంటూ ఆమెను లాక్కెళ్ళి తన గదిలోని సోఫాలో పడేశాడు. అతని ప్రవర్తనకి భయంతో కంపించిపోతూ, వద్దు విరాట్, ప్లీజ్ ప్లీజ్ వద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది హాసిని. ఆమె కళ్ళల్లోకి చూసి క్రూరంగా నవ్వుతూ, మనిషివేనా అని డౌట్ రైజ్ చేశావు కదా, నేనేంటో చూపించొద్దా అంటూనే ఆమె డ్రెస్కి ముందు వైపున ఉన్న బటన్స్ విప్పడం మొదలుపెట్టాడు విరాట్. కోపంతో అలా మాట్లాడేశాను, తప్పైపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ, ప్లీజ్ నన్ను వదలండి అని అరుస్తున్న ఆమె పెదవులు మూతపడిపోయాయి. తన నిస్సహాయతను అవకాశంగా భావించి రాక్షసంగా ముద్దులు పెడుతున్న విరాట్ నుండి తప్పుకోలేక ఉక్కిరిబిక్కిరైంది హాసిని. అంతకందుకు ముద్దుల్లో పెరుగుతున్న గాఢతకు పెదాలు చితికి గాయమైంది. దారుణంగా ప్రవర్తిస్తున్న అతని మీద అసహ్యం వేస్తుంటే ప్రతిఘటించడానికి ట్రై చేసింది. ఆమె ఒంటి మీద టాప్ వేరైపోయి నేల మీద పడిపోయింది. దానితో అతని షర్ట్ కూడా జతకలిసింది. ఉద్రేకంగా కంఠం నుండి మొదలైన అతని పెదవుల ప్రయాణం ఆమె హృదయాన్ని చేరి ముద్దులతో కాసేపు ఉక్కిరిబిక్కిరి చేసి ఆమె నాభి అందాలను చూసి మైమర్చిపోయాయి. తన మీద తానే పూర్తిగా కంట్రోల్ తప్పిపోయాడు విరాట్. హాసిని ఏడుస్తూ, ప్లీజ్ విరాట్, ఇంకెప్పుడు పబ్లిక్కి వెళ్ళను. నాకు 3 months టైం ఇచ్చారు కదా, మర్చిపోయారా అని అంది. అది వినగానే విరాట్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఎర్రగా ఉన్నాయి. ఆ కన్నీళ్లు అప్పటిదాకా పశువులా ప్రవర్తించిన అతనిలో ఏ మూలో దాగి ఉన్న మనిషిని తడిమాయేమో. ఏమీ మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోయాడు. హాసిని ఏడుస్తూ తన రూంలోకి పరుగు తీసింది. మరుసటి రోజు క్యాజువల్ క్యాంటీన్లో కూర్చున్న హాసిని 3 నెలలు టైం ఇచ్చి 3 రోజుల్లోనే నరకం చూపించారు. సాడిస్ట్ అని వివియాను తిట్టుకుంటూ తను వేలుకున్న ఉంగరాన్ని కోపంగా పటపట కొరుకుతూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చిన కీర్తి, ఏంటే విరాట్ మీద కోపం మొత్తాన్ని ఆ ఉంగరం మీద చూపిస్తున్నావు? అయినా మీ హాస్టల్ వార్డెన్ అంత స్ట్రిక్ట్ అనుకోలేదు. ముందే ఆ విషయం తెలుసుంటే నిన్ను అసలు పబ్కి పిలిచేదాన్నే కాదు అని అంది. ఆమె మాటలకు, ఇప్పుడు నువ్వు నన్ను చూసి నవ్వుకోవడానికి వచ్చావా? రాత్రి ఏమైపోయావు? నేను అంతసేపు వాష్రూమ్ నుంచి రాకపోతే నువ్వేం చేశావు అని కోపంగా అడిగింది హాసిని. అయ్యో, నువ్వు బాధపడుతుంటే నేనెందుకు నవ్వుతానే? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని. నైట్ మా ఫ్రెండ్స్ నన్ను డాన్స్ చేయమని స్టేజ్ మీదకి లాక్కెళ్ళారు. కాసేపు ఆ హడావిడిలో ఉండిపోయాను. కానీ నువ్వు ఎంతసేపటికి కనిపించకపోయేసరికి నీకోసం వచ్చాను. అప్పటికే విరాట్ నిన్ను తీసుకెళ్తూ ఉన్నారు. ఇంతకీ ఏం జరిగిందే అని అడిగింది కీర్తి. ఆమెకు పబ్లో జరిగిందంతా చెప్పింది హాసిని. అంతా విని, విరాట్ రాకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది కదా అంటూ హాసిని ముఖంలోకి చూస్తూ అంది. హాసిని ఎటో చూస్తూ, బయట వాళ్ళ నుంచి తను కాపాడాడు, కానీ తన నుంచి ఎవరు కాపాడతారో అని బాధగా అంది. హాసిని పెదవులకైన గాయం ఏడ్చినట్లుగా ఉబ్బిన ఆమె కళ్ళను చూసి ఏం జరిగి ఉంటుందో కీర్తి ఊహించగలిగింది.
హాస్నిని ఓదార్చినట్లుగా కీర్తి ఆమె భుజం పైన చేయి వేసింది. ఇంతలో టేబుల్ మీద ఉన్న తన మొబైల్ రింగ్ అవ్వడంతో చేతిలోకి తీసుకుంది హాస్ని. డిస్ప్లేలో కనిపిస్తున్న తండ్రి బలరాంని చూసి విసుగ్గా కట్ చేసి పక్కకు పడేసింది. కానీ అవతల నుండి ఆగకుండా కాల్స్ వస్తుండడంతో చిరాగ్గా లిఫ్ట్ చేసి, ఎందుకు ఫోన్ చేశారు అని అసహనంగా అడిగింది హాస్ని. కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని కోపంగా అడిగాడు తండ్రి బలరాం. వచ్చిన ప్రతి ఫోన్ కాల్ అటెండ్ చేయడానికి నేనేం ఖాళీగా లేను అంటూ చిరాగ్గా బదులిచ్చింది హాస్ని. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? కన్న తండ్రితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా తయారవుతున్నావు అని కోపంగా అన్నాడు బలరాం. ఆ మాటకు హాస్ని పెద్దగా నవ్వుతూ, నేను కూతుర్నే అని మీకింకా గుర్తుందా అని వెటకారంగా అంది. జస్ట్ షటప్, నీ పిచ్చివాగుడు కట్టిపెట్టి చెప్పింది విను. రేపు మా మ్యారేజ్ యానివర్సరీ, షాప్ 6 o'clockకి నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు బలరాం. ఛ, ప్రతి ఒక్కరూ నన్ను శాసించేవాళ్లే అని కోపంగా అంటున్న హాస్నిని చూసి, ఏమైంది అని అడిగింది కీర్తి. తన తండ్రి కాల్ చేయడానికి కారణమేంటో కీర్తికి చెప్పింది హాస్ని. పార్టీకి వెళ్తున్నావా అని కీర్తి అడిగింది. తప్పదు కదా, ఈసారి ఆ తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి ఎలాంటి ప్లాన్లు వేస్తారో చూడాలి అంది హాస్ని. చిన్నతనంలోనే తల్లి పోగొట్టుకున్న హాస్ని ఆ తర్వాత ఆమె సవతి తల్లి మహేశ్వరి, ఆమె కూతురు హారతి కారణంగా తన తండ్రికి కూడా దూరమైంది. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూతురైనప్పటికీ చిన్నప్పటి నుంచి చాలా సింపుల్ లైఫ్నే లీడ్ చేసింది. కాలేజ్లో స్కాలర్షిప్ వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా తన కాళ్ళ మీదే తను బతుకుతూ ఉంది. ఆ ఇంటికి వెళ్ళాలంటేనే హాస్నికి చిరాకు. ఎందుకంటే మహేశ్వరి, హారతి ఇద్దరూ కలిసి కావాలనే తనని రెచ్చగొట్టి తండ్రి ముందు బుక్ చేస్తారు. నిజం తెలియని బలరాం కూడా హాస్నిదే తప్పు అని వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. కానీ ఈసారి తన తండ్రితో మహేశ్వరి జరుపుకునే మ్యారేజ్ యానివర్సరీని ఎలాగైనా చెడగొట్టాలని హాస్ని పంతం పట్టింది. అందుకే కావాలనే పార్టీకి తన తల్లి పెళ్లి చీరను కట్టుకొని వెళ్ళింది. లెమన్ ఎల్లోకి పింక్ బార్డర్ ఉన్న బనారస్ పట్టు చీరకు పింక్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేసుకొని కాస్త జుట్టు పాయలు తీసి పిన్ పెట్టి హెయిర్ని లూజ్గా వదిలింది. మమ్మీ, నన్ను ఇలా చూసైనా నాన్నకు నువ్వు గుర్తు రావాలని నా ఆశ అని అద్దంలో చూసుకొని అంది హాసిని. పార్టీకి వెళ్ళిన హాసిని హాల్లో గోల్డెన్ కలర్ శారీ కట్టుకొని తన కొత్త వజ్రాల నెక్లెస్ని అందరికీ చూపిస్తూ అట్టహాసంగా తిరుగుతున్న మహేశ్వరిని ఆమె వెనకే తోకలాగా ఫాలో అవుతూ స్కై బ్లూ ప్రిన్సెస్ గౌన్లో ఉన్న హారతిని చూసింది. అప్పుడే హాసిని వైపు చూసిన మహేశ్వరి ఫేస్ మారిపోయింది. అయినా ఏం తెలియనట్టు పైకి ఎంతో ప్రేమ నటిస్తూ నవ్వుతూ వచ్చి హాసిని హక్ చేసుకొని, అబ్బా హాసిని, ఎంతకాలమైందో నిన్ను చూసి. అసలు ఈ మధ్య పూర్తిగా ఇంటికి రావడమే మానేశావు. హాస్టల్లో ఫుడ్ సరిపోయినట్లు లేదు, చూడు ఎంత చిక్కిపోయావో అని అంది మహేశ్వరి. అబ్బో అబ్బో అబ్బో, ఏమి యాక్షన్! నటరత్న, నట విభూషణ్ ఇలా ఎన్ని అవార్డులు ఇచ్చినా నీకు తక్కువే అని మనసులో అనుకున్న హాసిని పైకి మాత్రం చిన్నగా నవ్వింది. పక్కనే ఉన్న హారతి, మామ్, హాస్ని డైటింగ్ చేస్తూ ఉందేమో, తను కూడా వాళ్ళ అమ్మలాగా లావుగా వికారంగా అయిపోతానని భయం అనుకుంటా అని వెటకారంగా అంది. హాస్నికి తన తల్లి గురించి ఎవరైనా ఏమైనా అంటే కోపం వస్తుంది. ఆ విషయం తెలిసిన తల్లి కూతుర్లు ఎప్పుడూ వాళ్ళ అమ్మ గురించి ఏదో ఒకటి మాట్లాడి హాసిని అరిచినప్పుడు అందరి దృష్టిలో ఆమెను చెడ్డ చేస్తూ వచ్చారు. నీ కళ్ళు పనిచేయడం లేదనుకుంటా హారతి. మా అమ్మ కంటే అందగత్తె ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అయినా హాస్పిటల్లో శాంపుల్కి పెట్టిన స్కెల్టన్ లాగా ఉండటం బ్యూటీ కాదు, దానికి ఫేస్లో కాస్త కళ ఉండాలి. అయినా అది నీ రేంజ్ మనుషులకు అర్థం కాదులే అని హాస్ని ఘాటుగా సమాధానమిచ్చింది. హారతి, నువ్వు కామ్గా ఉండు. అయినా హాస్ని, ఇంత చీప్ క్వాలిటీ శారీ కట్టుకున్నావేంటి? లోపలికి వెళ్ళి నీకోసం రెడీ చేసిన డ్రెస్ మార్చుకొని రా. హారతి లాంటి డ్రెస్ నీకు తెచ్చాను. ఇద్దరి కూతుర్లని ఒకేలా చూసుకోవాలని నేను మా నాన్న అనుకుంటాం అని దొంగ ప్రేమ నటిస్తూ చెప్పింది మహేశ్వరి. అవసరం లేదు, ఇదేం చీప్ క్వాలిటీ శారీ కాదు, ఇది మా అమ్మ శారీ. నా దృష్టిలో దీని విలువ చాలా ఎక్కువ అని అంది హాసిని. ఓ దొంగ మొహం, కావాలని ఆ చచ్చిన దాని శారీ కట్టుకొని ఫంక్షన్కి వచ్చింది. ఇది చూసి ఆ బలరాం తనకు అన్యాయం చేసినట్లు ఫీల్ అయిపోతాడేమోనని భావిస్తుందేమో
నేను ఉండంగా అలాంటి ఆటలు సాగనిస్తానా అని మనసులో అనుకున్న మహేశ్వరి హాస్నిని రెచ్చగొట్టు అని హారతికి సైగ చేసింది. అది అర్థం చేసుకున్న హారతి, మీ అమ్మే ఓల్డ్ స్టైల్ అనుకున్నా, ఆమె శారీస్ కలెక్షన్ అంతకంటే ఓల్డ్ స్టైల్ అని ఇప్పుడు అర్థమైంది. అయినా చచ్చిపోయిన ఆమె చీర కట్టుకొని నువ్వేం చేస్తావు అని అంది హారతి. కోపంతో హాస్ని తన 2 చేతులను బిగించి పట్టుకొని, హాస్ని కూల్ డౌన్, కూల్, కావాలని వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఈరోజు నువ్వు వాళ్ళ ట్రాప్లో పడుకో అని మనసులో అనుకుంది. అబ్బో, ఈ చిన్న మాటకే కోపం వచ్చి పిడికలు బిగిస్తున్నావే అంటూ వెక్కిరించిపోయిన హారతి దృష్టి హాస్ని చేతికి ఉన్న డైమండ్ రింగ్పై పడింది. ఆ రోజు హాస్ని చేతికి చూసిన రింగ్ కోసం హారతి చాలా షాప్స్ వెతికింది. కానీ ఆ మోడల్ అస్సలు దొరకలేదు. ఇప్పుడు తిరిగి ఆ రింగ్ చూడగానే అది కావాలన్న కోరిక హారతికి విపరీతంగా కలగడంతో, హాస్ని, మర్యాదగా ఆ రింగ్ నాకివ్వు అని మెల్లగా అడిగింది. నీలాంటి సిగ్గులేని క్యాండిడేట్స్ని నేను ఎక్కడా చూడలేదు. ఇది నాది, నీకివ్వను, అర్థమైందా అని హాస్ని అంది. నన్నంటావా? చూడు ఈరోజు నీ గతి ఏమవుతుందో అంటూ వార్నింగ్ ఇచ్చి ఆ వెంటనే అందరూ వినేలా హారతి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. హాస్ని, ప్లీజ్ అలా బిహేవ్ చేయకు. నీకు కావాలంటే ఇంకేం రింగ్ అయినా ఇస్తాను, కానీ నా రింగ్ నాకు తిరిగిచ్చేయి అన్న హారతి మాటలు విని గెస్ట్లందరూ హాస్ని వైపు విచిత్రంగా చూస్తూ ఉన్నారు. హారతి మాటలు వింటున్న హాస్ని, వెరీ గుడ్ హారతి, కంటిన్యూ, కానీ నువ్వేం చేసినా నేను ఈ రింగ్ నీకు ఇవ్వను అని కన్ఫర్మ్గా చెప్పింది. మామూలుగానే హాస్ని హారతి ముందు తగ్గడానికి ఒప్పుకోదు. పైగా ఆ ఉంగరాన్ని చేతి నుంచి తీస్తే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుందని విరాట్ వర్మ వార్నింగ్ కూడా ఇచ్చాడు. వెయిట్ చేయి హాస్ని, ఈరోజు ఎలాగైనా ఈ రింగ్ నీ నుంచి తీసుకొని తీరుతాను అని చెప్తూ హారతి ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. మరి హారతి దొంగ ప్లాన్కి హాస్ని తల వంచుతుందా? విరాట్ మాటలు కాదని ఆ ఉంగరాన్ని హారతికిస్తుందా హాస్ని? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.